తెలంగాణ మట్టి పరిమళ వందాము, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ భాషను, తెలంగాణ ఆహార అలవాట్లది ఏదైనా కావచ్చు రికార్డ్ చేస్తున్నటువంటి వివిధ రచనల ద్వారా మిత్రుడు అన్నవరం దేవేందర్. ఓకే, చాలా విశిష్టమైన సభ ఇది. చాలా గొప్ప సభ. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగిస్తున్న కొడుకులకు, 5 కొడుకులకు నమస్కారం. పైన మీది లోకంలో ఉన్న వాళ్ళ తండ్రులకు కూడా నమస్కారం. కొడుకులు చేస్తున్నటువంటి ఈ మంచి పనిని, ఒక గొప్ప కార్యాన్ని వాళ్ళు చూసి పైనుంచి ఆశీర్వదిస్తున్నారు, ఆనందిస్తున్నారు. తండ్రుల ప్రాపర్టీస్ను కానీ ఆస్తులను కానీ తీసుకోకుండా, అవే కాకుండా వాళ్ళ ఆశయాలను కూడా, వాళ్ళ తత్వాలను అనుసరించి అటువంటి వాళ్లకు పురస్కారాలు ఇచ్చి గౌరవించడం సంవత్సరానికి ఒకసారి ఇది చాలా గొప్ప సంప్రదాయం. ఈ సంప్రదాయం కరీంనగర్ నుంచి మొదలైంది. రాష్ట్ర స్థాయిలో ఇట్లాంటి సంప్రదాయం కొనసాగాలని కోరుతా ఉన్నాను. ఆ పురస్కారాలు తీసుకున్న 5 మిత్రులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇందులో రతన్ కుమార్ నాకు దాదాపు 35 ఏళ్ల నుంచి పరిచయం. తొలి బంజారా కళాకారుడు అని మొట్టమొదలు రాసింది బహుశా నేనే. ఆంధ్రజ్యోతిలో తొలి బంజారా కళాకారుడు అని బహుశా నేనే రాసిందో మరేమో, నేనే రాసిన చాలా పెద్ద ఆర్టికల్ అది. 86లో 87లో రాసిన ఆర్టికల్ అది. అప్పటి నుంచి ఆయన తొలి బంజారా కళాకారుడిగా అన్ని రాష్ట్ర స్థాయిలో, అన్ని పత్రికల్లో, స్టేట్ లెవెల్లో వచ్చింది అది. అప్పటి నుంచి పరిచయం మిత్రుడు. అట్లాగే ఈ పురస్కారం తీసుకుంటున్న అన్న రఘు ఆత్మీయ మిత్రుడు. వీళ్ళందరికీ, తర్వాత రాజ్ కుమార్ గారికి, పరిశోధకుడు, కవి, రచయిత, అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.